యేసు ప్రభుని మీరు చూసారా? చూడలేదు కదా. అలాంటప్పుడు యేసు ప్రభు చూడనప్పుడు ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి దండం ఎందుకు పెడుతున్నారు? దేవుడు చెప్తారు కదా, ఆకాశం అందు భూమి అందు మీకు ఏ దేవుడు లేడు. దేవుడు కానీ ఆది కాండంలో చెప్తారు, ఆది అందు దేవుడు ఉండడు, దేవుడే వాక్యమై ఉండను. అంటే దేవుడు ఎక్కడున్నారు? అంతే ఇప్పుడు వాక్యాలు ఉన్నారా, పటాలు ఉన్నారా? వాక్యాలు ఉన్నారా, బొమ్మలు ఉన్నారా? వాక్యాలు ఉన్నారా, ఆకాశంలో ఉన్నారా? వాక్యంలో ఉన్నారా, భూమి కింద ఉన్నారా? వాక్యంలో ఉన్నారు. అలాంటప్పుడు దేవుడు పెట్టి చూడండి, లాస్ట్ టైము మనకి క్రిస్మస్ పండుగ అయిపోయింది కదా. నేను ఇక్కడ సువార్త ముగించి నేను వెళ్తా ఉంటే కొన్ని దిగ్గలు ఏం చేస్తారంటే మరియమ్మని ఒక బండి పైన పెట్టుకుని పూజించుకుంటే వెళ్తున్నారంట. ఏంది? లే తల్లి, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. చాలా దగ్గరగానే ఏం చేస్తారంటే మరియమ్మ పటాలని, యేసు ప్రభు పటాలను పెట్టేసి ఏం చేస్తారంటే పూజిస్తున్నారు. నీ వలన అన్నులు కానీ మారాల్సిన అన్నులు కానీ ఏమైపోతున్నారు? వెద్దలైపోతున్నారు, తప్పిపోతున్నారు. దేవుడు బిడ్డ ఏమైపోతున్నారు? దేవుడు సూటి చెప్తున్నారు చేస్తా, జ్ఞాపకం ఉంచుకో. నువ్వు మీరు ప్రతి దగ్గర దేవుడు పెట్టలేరు, ప్రతి దగ్గర పట్టం కానీ కనిపిస్తే పెట్టబాకండి. దేవుడు చెప్పలా మీకు, దండం పెట్టబాకండి. ఈరోజు చెప్తున్నా మీకు, సూటికి చెప్తున్నారు, పరిశుద్ధాత్మ చెప్తున్నారు. ఎక్కడైనా సిలువు కల్పించిన దానికి దండం పెట్టబాకండి. పట్టం కల్పించిన దండం పెట్టబాకండి. మరి అమ్మ పట్టం కల్పించిన దండం పెట్టబాకండి. ఆ శిష్యులు 12 మంది శిష్యులు పట్టాలు కల్పించిన దండం పెట్టకదు. మనం అక్కడికి మీ కుటుంబంలో ఎవరైనా మరణించే వాళ్ళ పట్టాలు కానీ దండం పెట్టకూడదు. దేవుడు పెట్టారు. వాళ్ళు ప్రేమిస్తున్నావు, ప్రేమించు కావాలంతే. నువ్వు స్తుతించాలన్నా ఆరాధించాలన్నా సృష్టికర్తని దేవుని ఆరాధించాలి. దేవుడు పెట్టారా? ఎవరిని ఆరాధించాలి? సృష్టికర్తని ఆరాధించు. ఆయన ఎక్కడ ఉంటారంటే చెప్తున్నారు కదా, ఎక్కడ ఉంటారు అంటున్నారు? ఆయన వాక్యంలో ఉంటారు. ఎక్కడ ఉంటారు? నువ్వు బైబిల్ తీసి చదివిన మనసులో దేవుడు కానీ ఆలయంలో ఉంటా అంటున్నారు. ఏ ఆలయము? నీవే దేవుడు ఆలయంలో చెప్పులు కొట్టి దేవుడు నామాన్ని మహింపరచుకున్నాం. దేవుడు పిల్లరా, ఎక్కడ నివసిస్తున్నా అంటున్నా దేవుడు? మళ్ళా ఆలయము, నీ ఆలయంలో దేవుడిని స్తుతిస్తాయినా ఆలకించరా? ఏ పటాల దగ్గరికి వెళ్తానే ఆరాధిస్తారా? మరి ఘోరంగా అయిపోయినారు, మరి ఘోరంగా అయిపోయినారు. సూటికి చెప్తారు దేవుడు కాదు, దేవుడు చెప్తాను కదా. కాదు, మీకు క్రిస్టియన్స్ అనే తెలియాలంటే పట్టం అంతే క్రిస్టియన్స్గా తెలుస్తుంది. అని తెలిస్తే వాక్యం పెట్టుకో. ఏం వాక్యం పెట్టుకోవాలంటే నీ ఆత్మకి రక్షించునుగాక అని పెట్టుకో. ఆ చదివిన అన్నుడు ఏమైపోద్ది అంటే ఆత్మకి ఏమైపోతే ఆ రక్షణ, నాకు రక్షణ అంటే నాకు ఇంకా రక్షణ లేదా? అప్పుడు అడుగుతారు సిస్టర్, బ్రదర్, లేదా అక్క, తమ్ముడు, ఇదిగో నాకు రక్షణ లేదు అంటే ఏం దానికి అర్థం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అడగతారు. అడిగిన వాళ్ళు ఏమవుతుంది? నువ్వు సువార్త ప్రకటిస్తే వాళ్ళు ఏం కలుగుతుంది? రక్షణ వస్తుంది. అదే పట్టం కలిగితే ఏమవుతుంది? యేసు ప్రభురే. అందుకనే దేవుడి పిల్ల వాక్యాలు పెట్టుకోండి. ఉదయంలో చూడండి, ఎక్కడైనా పట్టం ఉందా? సొంత తల్లి కానీ పెట్టుకునేది ఒకప్పుడు, కానీ వాక్యం తెలిసినప్పుడు తీసేసింది. ఆమె పెట్టుకునింది. ఆమెకి ఎప్పుడు అక్కడ పెట్టుకునింది, అది తెలుసు. అది అంటే అది వాక్యం తెలియనప్పుడు. వాక్యం తెలిసినప్పుడు ఆమె ఏం చేసింది? పట్టం పగలు కొట్టేసింది. అది అందుకని దేవుడు చెప్తున్నారు కదా. దేవుడు చెప్పపోతే ఏమన్నారు? ఆకాశమందు భూమి అందు నీకు ఏ విగ్రహము, ఏ దేవుడు లేడు. యెహోవా దేవుడు అని మీరు ఈరోజు ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా పొరపాటుగా దండం పెట్టుకున్నా ఏం చేస్తారంటే దేవుడు చేసుకోబాకన్నా. ఏంది తల్లి? ప్రభు బొమ్మే, పటమే, దాంట్లో జీవము లేదు. పటంలో జీవము లేదు, బొమ్మలో జీవము లేదు. జీవకర్త ఎక్కడున్నా అంటే నీలో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. నువ్వు ఎప్పుడు పిలిచిన ఆయన చొప్పు నా కుమారుడా, చొప్పు నా కుమార్తె అంటాడు. ఏంది? ప్రభు పిలిచినప్పుడు నువ్వు ఎలా పలకాలంటే చిత్తము నా ప్రభువా. మొదటగా దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా దేవుడు? ప్రార్థన జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ దేవుడైన యెహోవాని జ్ఞాపకం చేసుకో. ఈ బాటిల్లో లేడు, ఆ ఫ్యాన్లో లేడు. దేవుడు బిడ్డలారా, నేను వేసుకున్న షర్ట్లో లేడు, ఈ కుజ్జిలో లేరు. దేవుడు ఎక్కడున్నాడు? వాక్యంలో ఉన్నాడు. రెండోది నీలో ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, చప్పుడు కొడుతూ దేవుడు నామాన్ని మహిమపరచుకున్నాం. ఈరోజు నుంచి ఎవరిని
ఆరాధించబాకండి. అబద్ధపు బోధకులు బయలుదేరి ఉన్నారు. ఇదిగో దేవుడు అక్కడ ఉన్నాడు, దాదా దాదా ఆ కొండ పైన ఉన్నాడు, ఆ సముద్రంలో ఉన్నాడు, ఇదిగో లోయలో ఉన్నాడు అనగితే మీరు వెళ్ళబాకండి. దేవుడు సూటిగా మాట ఇచ్చేస్తున్నాడు. యేసు ప్రభు ఆరోహణ అయినప్పుడు ఎట్లా ఆరోహణ అయిపోయాడు? ఒక మేఘం వచ్చి ఆయనని కొని ఆడబడింది. అక్కడున్న దేవత సూటిగా చెప్తుంది, మీరు ఎవరిని చూస్తున్నాడు? గలియాల ప్రజల్లారా, మీరు ఎవరిని చూస్తున్నారు? ఇక్కడ నీ దేవుడు వెళ్ళాడో తిరిగి అట్లా వస్తాడు. ఇదిగో పొట్ట తిన్న ఉన్నాడు, ఇదిగో సముద్రం మధ్యలో ఉన్నాడు, ఇదిగో కొండపైన ఉన్నాడు అంటే మీరు పాకండి. ఏంది? ఇదిగో అమ్మా యేసుప్రభు ఒక రక్షణ కలిగిస్తున్నారు, ఇదిగో నీకు స్వస్థత కలిగిస్తున్నారు, అడిగి యేసుప్రభు అంతే పాకండి. దేవుడు రాకడ ఎలా ఉంటుంది? దేవుడు వస్తే ఎట్లా ఉంటుందంటే ఆయన మేఘాలుడై వస్తాడు. దేవుడు బిడ్డలాడా, ఎట్లా వెళ్ళిన దేవుడు అలాగే తిరిగి నీ మధ్యకి, నీకే కాదు కనిపిస్తే, దేవుడు కనిపిస్తే అందరికి కనిపించేలాగా వస్తాడు దేవుడు బిడ్డలారా. ఎవరు పాటు అక్కడ ఉన్నాడు, స్వస్థత కలుగుతున్నాయి, ఇదిగో అక్కడ అద్భుత కార్యాలు కలుగుతున్నాయి, వాళ్ళు ఏం చెప్తారంటే అబద్ధ బోధకులు. దేవుడు బిడ్డలారా జాగ్రత్త పడండి. చాలా మంది నా దగ్గరికి వచ్చిన కానీ ప్రార్థన చేస్తే దండాలు పెడుతున్నారు. దయచేసి అలాంటి చేయబోకండి తల్లెల్లారు. ఇలాంటి మనుషునే నేను, మీ కుటుంబం లాంటి చెప్పా, నేను పాస్టర్ కాదు, మీలాంటి సహోదరుని నేను. చాలా మందిలో వచ్చి అయ్యా 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 నీ దండం పెడతారు. అలా పెట్టబాకండి దయచేసి చెప్తున్నాను. మీరు పెట్టాల్సి ఉంది ఎవరికి పెట్టాలి? దేవుడికి పెట్టండి. ఎవరికి పడితే వాళ్ళకి వెళ్ళి దండాలు పెట్టేబాకండి. ఎవరికి పడితే వాళ్ళకి వెళ్ళిపోయి కాలాల పైన పడబాకండి. ఆలోచించుని దేవుణ్ణి. ఈరోజు నుంచి ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నారు దేవుడు? వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంది. రెండోది నీ హృదయంలో ఉన్న దేవుడు. మూడోది ఎక్కడ పడితే అక్కడ దేవుడు బిడ్డలా నేను అన్నుల్ని విమర్శించట్లా. దేవుడు చెప్పేది ఏంటంటే ఒకరిని విమర్శించడానికి నీకు అధికారం లేదు. ఒకరిని ఎవరు బత్తి వాళ్ళదే ఏంది, ఎవరు బత్తి వాళ్ళదే. కానీ దేవుడు బిడ్డలారా సత్యం ఏదో తెలుసుకో అంటున్నారు. ఏంది? ఎవరైనా కానీ మీరు ఈరోజు ఏం తెలుసుకో? సత్యం తెలుసుకోవాలి. సత్యం అనేది నేను కానీ ఒకప్పుడు మీలాగా మీ మధ్యలో ఉన్నవాడిని, కానీ ఇప్పుడు సత్యము తెలుసుకున్నా. నేను ఏకంగా కులం మార్చేసుకో, మతం మార్చేసుకోమంటలేదు. సత్యం ఏదో తెలుసుకో, మార్గం ఏందో తెలుసుకో. చదువు, చరిత్రను చదువు. చరిత్ర ఏది నీకు కరెక్ట్ అనిపిస్తో ఆ మార్గంలో నిన్నారు. అందుకని ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకున్న మొదట ఏంటంటే దేవుడు బిడ్డలారా దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎక్కడ పడితే అక్కడ చేసుకోకూడదు. దేని బిడ్డ దగ్గరకి వెళ్ళి దానికి వెళ్ళి మొక్కుకోదు. డబ్బు నీ వెనక బడికి వెళ్ళగానే దాని వెనక నువ్వు ఎందుకు బడికిచ్చింది? చేపక్కన వాళ్ళు చేయకూడదు. మనమే కాదు ఎవరైనా చెప్పింది నేను ఒకటే, పెంటలో పడుతుంది ఏం చేస్తుంది అన్న? దండం పెట్టుకోడు, ఫస్ట్ దండం పెట్టుకోడు, కడుక్కుంటాడు. ఏమే అప్పుడే అనుకో. హల్లెలూయా. ముద్దు ఆయనకి పెట్టాలి, ఆయన ముద్దు మనం తీసుకోవాలి, మళ్ళీ హృదయంలో పెట్టుకోవాలి. హల్లెలూయా. నీవు ఐగుప్త దేశము యందు దేవుని రోజు ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే మీరున్న స్థితిగతులో, దేవుడు పెట్టలేరా మీరున్న స్థితిగతిలో దేని నుంచి విడిపించారో దాన్ని ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలంట. పోయిన స్థితిలో ఎట్లా ఉన్నామో ఇప్పుడు ఎట్లా ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నమ్ముకున్నప్పుడు ఎట్లా ఉన్నామో, దేవుడు నమ్ముకున్న తర్వాత ఎట్లా ఉన్నామో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను ప్రతిసారి ఎక్కువ జ్ఞాపకం చేసుకునే రెండు విషయాలు, ఆశ్చర్యకార రెండు విషయాలు నేను జ్ఞాపకం చేసుకుంటా. ఒకటి ఏంటంటే నేను ఒకప్పుడు ఎలా బతికాను అంటే వినాయకుడి గుడికి వెళ్ళేవాడిని. ఏం దేవుడు పెట్టలేరా? వినాయకుడి గుడికి వెళ్ళేవాడిని, శ్రీరామమ్మ గుడి దగ్గరికి వెళ్ళేవాడిని, సినిమాకి వెళ్ళేవాడిని, సెకండ్ షో సినిమాకి వెళ్ళేవాడిని, తాగేవాడిని, తందరాలు ఆడేవాడిని. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడున్న స్థితికి మ్యాచ్ అవద్దా? ఎట్లా అనిపిస్తుందా? ఆ స్థితిని ఈ స్థితిని జ్ఞాపకం చేస్తే ఎట్లా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది నాకైతే. ఏం దేవుడు పెట్టలేరా జ్ఞాపకం చేసుకుని నేను మొదటి నుంచి అన్నులైతే అనుకోవచ్చు. ఏంది? మొదటి నుంచి నా తండ్రి కానీ అన్నులైతే అనుకోవచ్చు.
మా తండ్రి నుంచి ఒక క్రిస్టియన్స్మే, కానీ నేనేం చేసేవాడిని, అన్ని మతాలు ఒకటే, దేవుడు ఒకడే అని భ్రమపడే అంతే. ఎప్పుడు దేవుడు పట్టుకోవాలి, ఎప్పుడు నడిపించాలి ఆయనకి తెలుసు. కానీ చర్చికి మాత్రం మానేవాడిని కాదు. మధ్యాహ్నం ఉదయం చర్చికి వెళ్ళి మధ్యాహ్నం షాప్కి వెళ్ళేవాడిని. అట్లాగా నువ్వు నా స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్థితిలో ఎట్లానో ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఇంకొకటి కానీ జ్ఞాపకం చేసుకుందా రా. చేత పట్టంతగా ఆ కాగితం ఉన్నది, మనుషులు పేరించి మనుషులకి రాలేదు, అది కొనలేదు, అది గవర్నమెంట్ ఇచ్చింది. ఇక్కడ ఎవరు కొంటారని మేము ఆలోచించాం. కానీ 3 లక్షలు మాత్రం మాకు వారం రోజులు కావాలి. తిరిగి అక్కడ ఇక్కడ తిరిగి ఒకరోజు నాకేం యాక్సిడెంట్ అయిపోయింది. నాకు నిజంగా చెప్తున్నా దేవుడి బిడ్డలారా, ఆ యాక్సిడెంట్ అయ్యటం వల్ల మంచి అయిందా చెడు అయిందా? నా జీవితంలో మాత్రం 100% మాత్రం దేవుడు మంచే చేశాడు. అక్కడి నుంచి పడటం, కారు చేతులు పని చేయాలి. నాకు షాపుకి పని చేస్తున్నా, అక్కడ పని చేసే వాళ్ళు కానీ ఓనర్ కానీ పట్టించుకోలే, నన్ను ఎవరు పట్టించుకోలే. ఏం అర్థం కాదు, మైండ్ స్థితి లేదు నాకు, అట్లాగే ఏమన్నా షాప్లో పడిపోయామన్నా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దేవుడి బిడ్డలారా, నా తండ్రి ఆ నిమిషం వస్తుంది, ఒక్కసారి పడిపోతే ఒక తల్లి తండ్రికి ఎంత బాధ వేస్తుంది. ఒక్కరైనా యజమానుడు ఫోన్ చేశాడా, పని చేసేవాళ్ళు ఫోన్ చేశారా? ఒక తండ్రికి ఒక తల్లికి ఎంత హృదయం పగిలిపోయి ఉంటుంది, అంత పగిలిపోయింది నా దేవుడికి. మైండ్ పంచుకుని ఒకటే మా నాన్న ఫోన్ నెంబర్ ఏంటో గుర్తొచ్చింది నాకు, గుర్తు రాకపోతే నా పరిస్థితి. ఫోన్ చేస్తే నాన్న షాప్ దగ్గర ఉంది, ఎమర్జెన్సీగా వచ్చాడు, వస్తానే నన్ను ఆటో ఎక్కించుకొని వెళ్తా అంటే మధ్యలో ఏమైపోయింది, వాంతి అయిపోతే చూసే వాళ్ళకి ఎలా అనిపించిందంటే వీడు ఎంత తాగుంతే వీడు ఈ స్థితిలో వాంతి చేసుకున్నాడు. మా నాన్న ఇలా అయ్యా నా కొడుకు అయ్యా వాడు ఏమో తాగలేదయ్యా, తల పగిలింది, దాన్ని బట్టి వాంతి వచ్చేసింది. ఒక్కడికి నా స్థితిలో నన్ను ఆదరించే వాళ్ళు లేడు, సహాయము ఆఖరికి నమ్ముకున్న షాపుగా నాకు సహాయం చేయలేకపోయింది ఆ దినంలో. నా తండ్రి అడిగితే చాలాసార్లు చెప్తే ఎప్పటికైనా నా స్థితి ఇదే. ఒక్కడు కానీ ఓనర్ స్థితిలో కానీ నాకు డబ్బులు లేకుండా పోయింది ఆ స్థితిలో. దేవుడు కాపాడాడు కాబట్టి దేవుడు కృప ఉంది, కానీ ఈ స్థితిలో నేను ఇక్కడ నిలబడి ఉన్నా, లేకపోతే నా ప్రాణం అక్కడే పోయి. కానీ దేవుడు చిత్తం ఉంది కాబట్టి ఆ స్థానంలో కాపాడాడు కాబట్టి ఈ రీతికి నేను నిలబడి ఉన్నా. అప్పుడు సువార్తగా నేను చర్చికి వెళ్తున్నా అంతవరకే. అక్కడి నుంచి దేవుడు బిడ్డ కార్యాలు నా అక్క కార్యం కార్యం ప్రతి ఒక్కడే ఆశీర్వాదాన్ని దేవుడు జరిగించాడు. దేవుడు బిడ్డారా, వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. నా స్థితి ఒకప్పుడు ఎట్లోనింది, నాతో తిరిగిన వాళ్ళు ఎట్లోనింది, నాకు అవమానాలు నిందలు, ఆఖరికి నా మాటలు చూసి కానీ నవ్వేవాళ్ళు, నా మాటలు చూసి కానీ ఇక్కడించేవాళ్ళు. కానీ ఆ స్థితి నుంచి ఏం చేశాడు దేవుడు, మార్చేశాడు. దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు దేవుడి బిడ్డ. దాన్ని అప్పుడప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటా, ఒళ్ళు పొలకరేస్తుంది నాకు, ఆ నిమిషాలు. అందుకని నీవు ఉన్న స్థితిలో ఉన్నప్పుడు, ఆ స్థితి నుంచి లేపినప్పుడు దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకోమని ఈ మాట చెప్తుంది దేవుడి బిడ్డ. చూడండి మరొక మాట, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనం. ప్రభువా ఏందంటమ్మా, మనుషులు అడుగుతున్నారు. వారని చెప్పుకున్నాం, దేవుడు మనుషులు జ్ఞాపకం. ఈ దినము మనిషి దేవుని జ్ఞాపకం చేసుకున్నాం. సంస్థను ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారంత దేవుణ్ణి, ఎందుకు అంత స్థితి తెచ్చుకున్నాడు అంతే. దేవుడు వెళ్ళాడా, సంస్థను పుట్టించింది ఎవరిని, ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడేదానికి. కానీ ఆ సంస్థను ఏం చేశారంటే ఒక స్త్రీకి పడిపోయింది. ఈరోజు కానీ దేవుడు పెట్టారా, మీ స్త్రీ కాదు, మీరు దేనికి పడిపోతున్నారు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంస్థను ఒక స్త్రీకి పడిపోయినప్పుడు తన బలము ఎక్కడుందో చెప్పిన వాళ్ళ తన బలము అంతా కోల్పోయినప్పుడు ఫిలిష్తీయులు వచ్చి అతను ఏం చేసుకున్నాడంటే తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళిపోయిన అతను ఏం చేశారంటే కళ్ళు తీయేశారు. ఏం చేశారు, వాళ్ళకి అర్థం కాలేదు ఏంటంటే అతని బలం ఎక్కడుంది, జుట్లు. ఏ దేవుడు ఇప్పుడు కటింగ్ చేస్తాము, జుట్టు ఎదగదా కదా, ఆయన బలం ఎక్కడుంది, అక్కడ ఉంది. కానీ సంస్థను ఆ నిమిషం చూడండి ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నారు, దేవా నేను ఘోర పాపం చేశాను, ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకుని దినం ఒక్కరోజే
ఏమని జ్ఞాపకం చేసుకుంది? ఇదిగో ఫిలిష్తీయులు రాజులు, అధికారులు, సేనాపతులు, ప్రజలందరూ ఇదిగో ఒక రూములో ఉన్నారు, ఒక రాజ బంగ్లా ఉన్నారు. ఒక్కసారి నన్ను ఈరోజు జ్ఞాపకం చేసుకో, వీళ్ళందరినీ నేను హతము చేస్తా. ఏం చేస్తానంటున్నాడు? కొన్ని లక్షల మంది ఉన్నారమ్మా, లక్షల మంది జ్ఞాపకం చేసుకునే దేవుడు ఏం చేస్తాడు అంత ఆ దినం దేవుడు చూడండి ఏం చేస్తాడు. దేవుడు బిడ్డలారా, ఆయన జీవితకాలం కానీ అంతమంది చంపలేదంత. ఒక్క రోజు ఎంతమంది చంపేస్తారు? కొన్ని వేల మందిని చంపేస్తారు దేవుడు బిడ్డలారా. ఎందుకంటే దేవుడు బిడ్డ ఆ మాటలో అర్థం ఏంటంటే, నువ్వు పడిపోయావని అనుకుంటున్నావు. ఏంది? చాలామంది మేము పడిపోయాం అనుకుంటున్నారు. మీరు పడిపోయిన ఆ స్థితిలో దేవుని మొరపెట్టుకుని, అయ్యా ఈ స్థితిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఉన్న స్థితి నుంచి నువ్వు పడిపోయావే, ఆ స్థితిలో నువ్వు దేవుని ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోయ్యా, మేము పడిపోయాము, వీటి నుంచి విడిపించు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు బలము కూడస్తారు, సహాయము చేస్తారు. దేవుడు పెట్టలారా, ఇప్పటికిప్పటికే దేవుడు వచ్చి నీ ప్రాణం తీయేస్తాను, నీ ప్రాణం అయిపోయింది, నీ ఇంటిని చక్కగా దిద్దుకో, అంటే నీ ఇంటిని సరి చేసుకో, నీ క్రియల్ని సరి చేసుకో, ఇంకా నీది ఈ భూమి పైన నీకు ప్రాణం అనేదానికి లేదు, తీయేస్తున్నాను, ఎవరంతే సరి చేసుకోమని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పి పంపించాడు. పంపించినప్పుడు దేవుడు బిడ్డలారా, అతని స్థితి ఎట్లా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు మీరు ప్రాణం పాతది అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నారు, ఏదో ఒకటి చేయండి రా, ఏదో ఒకటి చేయండి రే, నేను ఎన్ని పాపాలు చేశాను ఏమో కానీ ఇదిగో ఇదిగో దేవుడు తీసుకెళ్ళిపోతున్నారు రా. ఆమె పాపం చేయని వాళ్ళు, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అయితే సంతోషంగా వెళ్ళిపోతారు. వాళ్ళ పాపం అంతా భయపడతారు. వరా నాయన ఈయన వచ్చి ఆజ్ఞ ఇచ్చేసి వెళ్ళిపోయాడు, నేను ఆ పాపం చేశానే, రేపు తీర్పులు ఏమవుతుందో నాకు అర్థం. అందుకని దేవుడు బిడ్డలు ఏంటంటే, మీరు ఏమని జ్ఞాపకం చేసుకున్నారంటే, అతను హెచ్చిగా ఏమని జ్ఞాపకం చేసుకుంటే, నేను చేసిన నీతి మార్గాలు, నీతి పనులు, నీ ప్రజలకి న్యాయము, నీ పట్ల విశ్వాసము, ధర్మశాస్త్రం పట్ల నేను ఎక్కడ తప్పు చేయలేదు కదా, ఇదిగో ఇంకా నీ ప్రజల్ని పోషించడానికి నాకు కొంతకాలం ఆయుష్ జ్ఞాపకం చేసుకో, నేను మంచి పనులు చేస్తేనే నాకు ఆయుష్ది, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పి దేవుడు మొదలు పెడితే చూడండి, నీ ప్రార్థన ఏం చేయాలంటే దేవుడు అది ప్రార్థన చేస్తే సరిపోదమ్మా, పక్కన వాళ్ళు కనిపిస్తే సరిపోదు, దేవుడు ఏం చేయాలంత ప్రార్థన అది. అవసరాలంతమ్మా, నాకైతే అవసరం లేదమ్మా, నాకైతే అవసరం లేదు అంత, నన్ను మాట్లాడితే ఎప్పుడు తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోయి చూస్తా ఉంటా. అంటే ఆయన కాబట్టి 15 చదివేటికి అడిగాడు కాబట్టి సరిపోయింది, కానీ నేను మాట్లాడదు మాట్లాడతావా చెప్పు. దేవుడి చిత్తం ఆయనకి తెలుసు, ఎంతకాలం నేను ఇక్కడ ఉంచాలో, ఎంతకాలం తీసుకెళ్ళిపోవాలి ఆయనకి తెలుసు. కానీ ఆయన హెచ్చిక అడిగింది ఏంటంటే, ఏదో ప్రజలకి న్యాయం చేయాలని ఆశపడుతున్నారు, అదే దేవుడికి ఏమైంది ఇష్టమై ఉంది. దేవుడా ఇంకొక 10 సంవత్సరాలను బతికించు, 10 అంకణాల స్థలం కొంత, ఏంది 10 సంవత్సరాలు 10 అంకణాలు కొని నా కొడుకు, చిన్న కొడుకు, నా పెద్ద కొడుకు కొట్టుకునేలాగా చేస్తున్నాను, ఏంది ఆస్తి సంపాదించుకొని వాళ్ళిద్దరు కొట్టుకునేలాగా చేస్తాను, వాళ్ళిద్దరూ రక్షణ ఉన్నారు కానీ వాళ్ళకి మాను మనసు లేకుండా చేస్తాను అని చెప్పి ఏం చేస్తాం, మనం చేస్తాం. కానీ హెజ్జికి ఏం చేస్తున్నా అంటే అతని కోసం అడగట్లేదంత, వాళ్ళ ప్రజల కోసం. నువ్వు కానీ నీ కోసం కాదు అడిగేది, నీ స్నేహితుడు పక్కన వాళ్ళు ఉన్నారు కాదు, మీ స్నేహితుడు ఎవరా? వీళ్ళే. ఈరోజు ఏంటంటే ఫ్రెండ్షిప్ డే, దేవుడు ఏం చేస్తాడంతమ్మా, ఆ హెజ్జికి అని ఏం చేశా అంటే ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు? ఇప్పుడు నువ్వు అడిగితే ఇస్తాడు దేవుడా? అసలు నీ మొహంగా జోరు ఏందే, మన మొహం చూస్తారా? చూస్తారని చెప్పి విశ్వాసంతో అన్నమాట, చూస్తారని చెప్పి మనకి ఏం కలగాలి? విశ్వాసంతో అన్నది. దేవుడు చెప్తున్నాను, నువ్వు ఏది అడిగితే, ఇప్పుడే దేవుడు మూవీ ఒకటి చూసా, యేసు ప్రభుది, అడుగుని మీకు ఇవ్వబడును, తట్టని మీకు ఎరవబడినప్పుడు శిష్యులు ఉన్న ఇద్దరు
ఈ ఇద్దరు ఏం చేసేది తెలుసా? దేవుణ్ణి అడగండి మీకు ఈ పడును, వెతకండి మీకు అంటే దాని స్థితిగతులను బట్టి ఉంటుంది. యేసు ప్రభు శిష్యుల్లో వీళ్ళిద్దరు వీళ్ళు ఏం చేస్తారంటే, అది వాళ్ళ తప్పు కాదురండి, వాళ్ళమ్మ అడిగిన తప్పు అది. రే, మీరు దేవుడికి ఎంత సహాయం చేశారా, మీరా ఎంత కష్టపడారా మీరా. ఆయన రాకడ వస్తుంది కదా, కుడివైపు ఒకడు ఎడమవైపు ఒకడు అని చెప్పాడు కదా, ఆ ఎడమవైపు కుడివైపు మీ ఇద్దరే ఉండాలి. తల్లి ప్రేమ చూడు ఏమంత. కుడివైపు ఒకడు ఎడమపైన ఒకడు ఎవరొకడు అంటారా బాబు అంతే. ఈ తల్లి చెప్తుంది, మీ ప్రభు అడిగారు కదా, అడుగుండి ఈ బడును తట్టుని మీకు తెరవబోను, అడగండి, ఈ మాట అడగండి. వీళ్ళిద్దరు వీళ్ళు ఏం చేశారు, అడుగుతున్నారంట, గొడవతా ఉన్నారంట. ప్రభువా, నీ రాకడికి ఎరం వైపు కుడి వైపు మమ్మల్ని కూర్చోబెట్టుకుంది. అంత ఉన్న శిష్యులకు అందరికి మండిపోయింది. రా, మీ ఇద్దరేలా కూర్చోవాలి, మేము కూర్చోకూడదా? ఇంకా చూసుకుని వాళ్ళ పైన వీళ్ళకి కోపం వచ్చేస్తా ఉంది, గొడవతా ఉంది. అడిగారని చెప్పి ఏదో పడితే అది అడగొద్దు తల్లి. యేసు ప్రభువులు మొహాలు చూసి నవ్వాలా ఏడవాలా ఏం అర్థం కాకుండా గొమ్మగా వెళ్ళిపోయాడు. అయినా ఏమైపోయాడు, గొమ్మగా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చూసుకొని ఇంకా 12 మందిలా పిలిచి పేతురు గొమ్మగా, అరే మీకు అవసరమా, మీకు అవసరమా, కురం వైపు ఎడమవైపు అయితే మీకేం రా, ఎక్కడ ఒకటి కుస్తూ పెడతారు కదా, కుస్తూ ఉంటే అక్కడ ఎంత ఎవరు పిల్లారా, ఎక్కడ ఒకటి కుస్తూ పెడతారు కదా, లేదు ఆ కురుపాకమే. అదే కానీ నా శ్రమలు భరించాలి అన్నప్పుడు తల్లి చెప్తుందా, ఒరే ఆయన శ్రమలు అంత ఏమన్నాయి చూడిపోను అంతగా, ప్రభువా మీ శ్రమలు మేము పాల్గొనే దానికి సిద్ధంగా ఉన్నాం, దయచేనంత అడగతా. అడగరు. అడగమని చెప్తే ఏది పడితే అడగొద్దమ్మా తల్లి, అడిగే విధానం అంతది. వచ్చేలాక బాగా వచ్చేయాలి. ఈరోజు అడిగే విధానం దేవుడికి ఎట్లా ఉండాలంటున్నారు, ఇష్టం కలగాలంట. ఇప్పుడు ఆయన అడిగాడు, ఎజిగే ఎలా అడిగాడు, న్యాయముగా అడిగాడు. దేవుడికి ఎట్లా అనిపించాలి, అంగీకరించాలి దేవుడు. 2 తిమోతికి 2వ అధ్యాయం 8వ వచనం, సంఖ్యలతో ఏం చేస్తున్నారు, ఆయన శ్రమ పడుతున్నారంట. ఎవరి వల్ల? సువార్త విషయమై ఈరోజు శ్రమ పడే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారమ్మా. ఏది సంఖ్యలు వేసుకుని ఆయన ఏం చేస్తున్నారంట, శ్రమ పడుతున్నారంట. ఈరోజు మనతో శ్రమలు పోల్చుకుంది, ఆ శ్రమలు మరి ఘోరమైన శ్రమలు. ఈరోజైనా జైల్లో వేస్తే, దేవుడు పెట్టాల పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా జైల్లో వేస్తే ఒక మంచి నీళ్ళు అడిగితే ఇస్తారు, ఒక టీ గ్లాస్ అడిగినా ఇస్తారు. ఆ రోజులు మాత్రం మంచి నీళ్ళు చొక్కగానే ఇరు. ఎంతసేపటికి ఒకటే, ఏం అడిగినా కొట్టడమే, నీళ్ళు అడిగినా కొట్టడమే, ఆహారం వెళ్ళినా కొట్టడమే. అట్లయినా సంఖ్యలు వేసుకుని శ్రమ పడుతున్నారంట. ఏం చెప్తున్నారు, ఎంత అయినా నా శరీరాన్ని తిని నన్ను ఏం చేసుకుంటున్నారు, జ్ఞాపకం చేసుకోమంటున్నారమ్మా. దేనికి జ్ఞాపకం చేసుకుంటుంది, ఆయన శరీరం. ఈరోజు చాలా మంది కానీ కొంతమంది బల్లలు కానీ తీసుకోకుండా జ్ఞాపకం కానీ లేదు వాళ్ళకి. చాలా మంది రాలా, బల్ల తీసుకున్న వాళ్ళకి చాలా మంది రాలా. వాళ్ళు ఏంటంటే జ్ఞాపకం చేసుకోవాలా, బల్ల ఉందే బల్ల తీసుకోవాలని జ్ఞాపకం లేదు. దేవుడు బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏదైనా మర్చిపో, ప్రభు బల్ల మాత్రం మర్చిపోకూడదు, ప్రభు దినము మర్చిపోబాకండి. నువ్వు ప్రార్థన చేయడం మర్చిపోయావా ఇబ్బందులా, కానీ ప్రభు నీ కోసం ఏం చేస్తున్నారు, ప్రాణం పెట్టాడు. ఆయన రక్తమని తాగి శరీరం తిని వాటిని ఏం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఏంటంటే మొదటగా నేను చెప్పాను కాదు, నువ్వేం ఆలోచించాలంటే ఆయన్నే దేవుడు, సృష్టికర్త దేవుడు. రేపు నేను ఈ భూమిపైన మరణించిన తిరిగి నన్ను ఆయన ఉన్న చోటికి, ఆయన ఎక్కడ ఉందంటే నిత్య రాజ్యములో, అక్కడికి తీసుకువెళ్తారని చెప్పి నువ్వు విశ్వాసిస్తే నీకు పలానా రోజు అనగదు. ఎప్పుడు నువ్వు అయ్యా నేను నమ్మాను, విశ్వాసించాను, నాకు బాప్తిసం ఇయ్యా అంటే నీకు బాప్తిసం ఇస్తా. నువ్వు అన్ని విశ్వాసం ఉంది, దేవుడి పైన నమ్మకంతో ఈ ప్రాంతంలో నువ్వు కూర్చున్నావు, కానీ నీకు చెప్తారు కదా, నీలో ఒకటి కొదవి ఉంది, ఇలా అన్నీ బాగున్నాయి, మీలో అన్నీ బాగున్నాయి, అందరి దాంట్లో ఒకటి కొదవ ఉంటుంది, వాటిని ఎంచుకోవాలి, చంపేయాలి. యేసు ప్రభు ఇల్లే మార్గంలో ధనవంతుడు వెళ్తా ఉంటే, అయ్యా నీళ్ళు వెంబరించాలంటే ఏ కార్యం చేయాలంటే
కార్యం తండ్రిని ప్రేమించు, నీ పొరగాన్ని ప్రేమించు. అవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అన్నాడు. నీలో ఒకడు కొదువ ఉందిరా బాబు అన్నాడు. ఏమన్నాడు? ఒకటి కొదువ ఉంది అన్నాడు. ఏం ప్రభు ఏం కొదువ ఉంది అంటే, నీ ధనం అమ్మి పేదలకి ఇచ్చి రాము అంటే మొహం ఏం చేస్తాడో మార్చుకున్నాడు. ఆ బంగారం అమ్మేసింది. ఈరోజు ఆ 12 మంది శిష్యుల 13 శిష్యుడు అయి ఉండొచ్చేమో. ఏంది? ఆ 12 మంది శిష్యులు ఇతను 13 శిష్యుడు అయి ఉండదు. దేవుడు ఎవరిని పడితే వాళ్ళని పిలవడు, కానీ అతన్ని పిలిచారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ధనవంతుడు ఎంత మాత్రమో పరలోక రాజ్యానికి. దేవుడు చెప్పాడు నీలో ఒక కొద్దు ఉంది. అంటే ఈ రోజున ప్రతి ఒక్కరు ఆమెలో కాదు, ప్రతి ఒక్కరు దాంట్లో ఒక కొద్దు ఉంది. వాటిని మీరు ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ఏం చేస్తున్నారు? విడిచిపెట్టాలి. ఈరోజు విడిచిపెడితే దేవుడికి ఏంటంటే ఇంపైన సువాసన కలిగి నువ్వు అడిగిన ప్రతి ఒక్కటి దేవుడు ఏం చేస్తారంటే నీకు సహాయము చేయునుగాక. ఆమేన్. తల నుంచి ప్రార్థన చేసుకో.